మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఆ వచ్చేశాక అప్పుడు చెప్పాడు, నా కోసం కాదబ్బాయి సాత్యక కోసం ఆ రథం, అంచేత నువ్వు అవసరం లేదు అని దారుకుని తమ్ముడిని ఆయనకి రథానికి సారథిని చేశాడు. ఇప్పుడు దారుక రథమే, దారుకుని తమ్ముడు ఎలాగో ఆయన వచ్చేటప్పుడే సారథి వచ్చాడు ఇక్కడికి. ఇది దారుకుడే స్వయంగా ఉన్నాడు. పైగా శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకాలనే శ్రీకృష్ణుడు స్వయంగా ఎప్పుడూ ఉపయోగించేటువంటి అద్భుతమైనటువంటి నారాయణాశ్వాలని పేరు వాటికి. శైబ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకము. ఈ సుగ్రీవం బహుశా రామాయణ కాలం నాటిది అయి ఉంటుంది. ఈ శైబ్యం శిబిచక్రవర్తి త్యాగానికి ఫలమై ఉంటుంది. అంచేతనం అవి మేఘపుష్పం, వలాహకం ఈ రెండు ఇంద్రుని యొక్క పేర్లే కాబట్టి, మేఘానికి సంబంధించినవే కాబట్టి అంచేత అవి చేసుకున్న అదృష్టం వల్ల శ్రీకృష్ణునికి గుర్రాలుగా పుట్టాయి. ఆ నాలుగు పూంచినటువంటి రథానికి దారుకుడు స్వయంగా సారథ్యం వహించగా సాత్యకి ఆ రథాన్ని అధిరోహించాడు. గరుడకేతనంతో గరుడధ్వజంతో సహా వచ్చింది ఆ రథం. ఈ విషయం విని అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి ఇప్పుడు బావా నీ రథం వస్తుంది ఏమిటి అన్నాడు. ఎందుకంటే ఆయనకు ఒక పక్క ఆనందమే కానీ ఒక పక్క ఏమిటంటే వీరుడైన వాడికి అంటే ఇప్పుడు ఈ రథం ఈయన ఎక్కేస్తాడా ఏమిటి కొంపతీసి, ఇప్పుడు నేనేమిటి సైంధవుడిని చంపేది, ఇంకా కృష్ణుడే చంపాడంట. మళ్ళీ అది ఇష్టం ఉండదు. జీవుడు యొక్క పెనుగులాట ఇలా ఉంటుందని భగవంతుడు వచ్చి నేను కాపాడుతానన్న నేను గెలవాలగా. అందుకే ఎప్పుడు తల్లి పిల్ల చేతుల్లో ఓడిపోయి పిల్లనే గెలిచావన్నట్టుగా భగవంతుడు కూడా నేను గెలవలేదయ్యా నువ్వే గెలిచావు చూసుకో అనేట్టుగా చేస్తాడు. కాస్త అహంకారం కలిగేలా చేస్తాడు. ఆ అహంకారం లేకుండా ఉంటే కాపాడుతాడు. నేనే చేశాననే అహంభావానికి లోనైతే వేసేస్తాడు దెబ్బ. ఖచ్చితంగా అలాంటి భావం కలిగించకూడదు. కాబట్టి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు శౌరి వివరణ ఇచ్చాడు. కంగారు పడకబ్బాయి, ఇది మన కోసం రాలేదు. నేనేమి విశ్రాంతి తీసుకుని ఏమి అనారోగ్యపు సెలవులు ఏం పెట్టడం లేదు. ఏదో డిసెంబర్ నెల కదా మిగిలిపోయిన సెలవులు పెడదాం. ఎలాగో మార్గశిర మాసంలోనే భారత యుద్ధం జరిగిందంటారు. అందుకని మార్గశిర మాసంలో సాధారణంగా మన ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు మిగిలిపోతూ ఉంటాయి. డిసెంబర్ నెల కదా, అందుకని మిగిలిన సెలవులు పెట్టేద్దామనే ఉద్దేశంతో నేను 2 రోజులు పెట్టేసి సత్యభామతో గడుపుదామనే ఉద్దేశం ఏం లేదయ్యా, కంగారు పడకు, ఇది కేవలం సాత్యకి కోసం అన్నాడు. సరే, ఆ రథం అలా ఉండగా ఇప్పుడు సాత్యకి భగవంతుడు ఇచ్చినటువంటి రథాన్ని అధిరోహించాడు అర్జునుడు. సరే అడ్డంగా ఉన్నటువంటి కర్ణుడు అర్జునుడిని ఎదిరించాడు. ఇప్పుడు కర్ణుడికి సాత్యకి అడ్డంగా వచ్చాడు. కర్ణుడికి సాత్యకి యుద్ధం జరుగుతోంది. ఓ పక్క కర్ణుడు అర్జునుడి విషయంలో కూడా తొడగొట్టాడు. కానీ వెంటనే కర్ణుడు అన్నాడు, బావా మనం కర్ణ సాత్యకుల విషయాన్ని వాళ్ళకి వదిలేసి మనం వెళ్ళిపోదాం అన్నాడు. దీన్ని కృష్ణుడు కూడా అనుమతించాడు. ఇది తెలివైన ఆలోచన. భీముడికి వచ్చినటువంటి మంద కూడా ఆలోచన కాదు. ఎవడో తొడగొట్టగానే మళ్ళీ మనం మెడ తిప్పేసి వెనక్కి వచ్చేస్తే తర్వాత ఒడగొట్టినట్టు అవుతుంది పరిస్థితి. అవతల ఇంకా అరగంట కూడా సమయం లేదు, సైంధవుడిని చంపాలి. ఈ మధ్యలో ఈ తొడగొట్టడాలు మెడ తిప్పడాలు ఏమిటి, అది అవసరమైతే వదిలేయాలంతే. అక్కడ పట్టించుకోకూడదు ఆ విషయాన్ని. సవాళ్ళకి ప్రతి సవాళ్ళను ఊరికే దిగుతూ ఉంటే సమయం అంతా దీంట్లో పోతుంది. అసలు చేయవలసిన కార్యక్రమం చేయలేం. అందుకని ఒక్కసారి అర్జునుడు కర్ణుడిని అలా వదిలేసి వెళ్ళిపోతూ ఓసారి బుద్ధి చెప్పాలి. కాబట్టి నిరూపమ శక్తి కర్ణుమెయ్యి నెత్తురు పర్వగజేసే, నిరుపమ శక్తి కర్ణుమెయ్యి నెత్తురు వర్రులువార సూతునిన్ తురగములున్ సిడంబు వెసదృంచి సిడంబు వెసదృంచి రథంబును ఆతపత్రముందరమిడి నుగ్గుజేసె వసుధావర, రథంబును నాతపత్రముందరమిడి నుగ్గుజేసె వసుధావర, దరమిడి నుగ్గుజేసె వసుధావర, తమ్ములు రాజు చూడ అప్పరుషత చూచి చేయగల పార్థివుల అతని చుట్టుముట్టినన్. వెళ్ళిపోతూ అర్జునుడు ఒక వరుస బాణాలు కర్ణుడి మీద వేసేశాడు. అంతేకాదు సాత్యకు కూడా తగులుకున్నాడు. పక్కన సాత్యకి చేతిలో కర్ణుని యొక్క పరాభవాన్ని గమనించండి. ఏదేదో గొప్ప కబుర్లు చెబుతున్నారు కర్ణుని గురించి. కర్ణుని యొక్క పరాక్రమం సాత్యకి చేతుల్లో ఎలా నుగ్గు నోసైపోయిందో చూడండి. నిరుపమ శక్తి కర్ణుమయ్యి నెత్తురు వరులువార, నిరుపమైనటువంటి శక్తితో కర్ణుడి యొక్క శరీరంలో నెత్తురు కాలువలు ప్రవహించే విధంగా సూతునిన్ తురగములన్ సిడంబును వెసదృంచి, సూతుడిని చంపాడు సాత్యకి, కర్ణుడి యొక్క సారథిని. ఈ పాటి కర్ణుడి యొక్క సారథులు 10 మంది చచ్చారు ఈ 2 రోజుల్లోనే. సూతుడిని కాపాడుకోలేని పరిస్థితి ఈ సూతకుల ప్రవీణుని యొక్క స్థితి. ఈ సూతకుల ప్రవీణుని ప్రసిద్ధుని గ్రహస్థితి సూతుని కాపాడుకోలేని పరిస్థితి. కులాభిమానం కూడా లేదు కనీసం. ఇక ఈయనేదో అర్జునుడితో యుద్ధం చేస్తాడు. ఈయన వీరుట్ట శూరుట్ట మనం చూడాలి. ఈయన భారత వీరుట్ట.
సూతుడిని చంపాడు సాత్యకి. అర్జునుడు కాదండి, సాత్యకి అండి. ఆశ్చర్యకరమైన విషయం. అంతేకాదు తురగాల్ని, గుర్రాలను కూల్చిపారేశాడు. షడంబు బెసదు నుంచి పెట్టిన శంఖధ్వజాన్ని కూడా కూల్చిపారేశాడు. నీకు శంఖ తప్పితే శంఖం ఎక్కడదిరా అని. ఇప్పుడు లఘుశంఖం దీర్ఘశంఖం తెలుసుకోవాలి కర్ణుడికి. ఇలా చేసి అంతతో వదలకుండా రథంబును ఆతపత్రమున్ ధరమిడి నుగ్గు చేసే వసుధావర, వరుసగా ఆ దెబ్బలో దెబ్బ కింద ఆ రథాన్ని కూల్చిపారేశాడు. జెండాను కూడా పడగొట్టడంతో పాటు ఆతపత్రం, ధ్వజాన్ని, గొడుగును కూడా కొడగొట్టు. జెండా, గొడుగు, సారథి, గుర్రాలు, రథం మొత్తం పిండి పిండి అయితే కర్ణుడు విరధుడై పారిపోవలసి వచ్చింది. ధరమిడి నుగ్గు చేసే వసుధావర తమ్ములు రాజు చూడ. ఈ మాట చాలా ముఖ్యం తిక్కన గారి పద్యంలో. ఎవరు స్వయంగా రాజు అయిన దుర్యోధనుడు చూస్తూ ఉండగా, అతని తమ్ముళ్ళు చూస్తూ ఉండగా, ఎందుకని అని మరి చూసుకో. రాధీయుండును నేను తమ్ములును సంగ్రామంబులో నిల్వ నాకాధీశుండరు దెంచుగాక. వచ్చినవాడు నాకాధీశుడు కాదు, ఆ నాకాధీశుని పుత్రుడు కాదు, సాత్యకు వచ్చాడు ఇక్కడ. మరి ఈయన ఇక్కడ ఉన్న నేను సంగ్రామంబులో, నేను తమ్ముళ్ళు, ఈయన ఉన్నాడు. తమ్ముళ్ళు ఉండగానే రాధేయుడికి జరిగింది. రాధేయుడు చూస్తుండగానే ఈయన తమ్ముళ్ళు 34 మందిని మింగేశాడు భీముడు. ఏం చేయగలిగాడట? సర్వేశ్వరుడు సారథి కావడానికిను ఊరికే చతురంగ బలాలతో నమ్ముకుని యుద్ధానికి దిగడానికి తేడా అది. భగవద్భక్తి ఉన్నవాడికిను భగవద్విశ్వాసం లేనివాడికి ఇంత తేడా ఎప్పుడు ఉంటుంది. ధర్మం ఎందుకు రక్షిస్తున్నాడు? ధర్మాన్ని రక్షించేలా భగవంతుడు చేస్తాడు ఆ పని. భగవత్ స్వరూపులైన ప్రజలు అలా చేయాలి. అందుకని వసుధావర, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ధరమిడి నుగ్గు చేసి పారేశాడయ్యా అని తమ్ములు రాజు చూడ. వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఎవరు ఉంటే చాలు యుద్ధంలో, నేను తమ్ముళ్ళు కర్ణుడు ఉంటే చాలు, మిగిలిన వాళ్ళంతా అక్కర్లేదని మాట్లాడాడు. వాళ్ళందరూ చూస్తూ ఉండగానే జరిగింది. ఆ పరుషత చూచి చేయగల పార్థివుల అతన్ని చుట్టుముట్టినను. ఈ పరుషత్వానికి, సాత్యక యొక్క యుద్ధానికి తట్టుకోలేక ఇక ఏదో ఉన్నంతలో కర్ణుడు పారిపోతే మిగిలిన వాళ్ళు వచ్చి అక్కడ ఆయన్ని చుట్టుముట్టారయ్యా సాత్యకిని. కాస్త వెళ్ళిపోయే అర్జునుడితో కొంతమంది యుద్ధం చేశారన్నాడు. ముందుకు దూసుకుపోతున్న అర్జునుడితో. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఇప్పటికి కూడా చూడండి ఎంత స్పష్టంగా కళ్ళ ముందు నిజం కల్పిస్తున్నా సరే మనకు కొన్ని ఒప్పుకో బుద్ధి కాదు. ఎంతసేపు మనల్ని మనం సమర్థించుకుంటూ మాట్లాడతాం. నిజం అక్కడ ఎదురుగా ఉన్నా సరే నేను చేసిందే సరైంది, నా ఆలోచనే సరైంది. ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడో చూడండి. అంటే అది భగవంతుడు రథం కదా సాత్యకిది, ఆ దారుకుడు సారథి, భగవంతుడు గుర్రాలు, మరి శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకాలు. అందుకని ఆ శక్తి అంటే రథం వల్ల వచ్చిందని చెప్పేద్దామనా? ఒక నాట్యం ఎవరైనా బాగా చేస్తే ఆ నర్తకీమణి చాతుర్యాన్ని మెచ్చుకోవాలి. అంటే పక్క వాయిద్యాలు అన్నీ గొప్పగా ఉండడం వల్ల నటన బాగా ముందు నటీమణిని మెచ్చుకోండి, తర్వాత మిగిలిన విషయాలు. అలాగే ఆ బాగా చేయకపోతే ఆవిడ అనాలి తప్ప, ఆవిడ కూడాను ఆ డప్పులో వంకలేనమ్మో డొంక టికెట్ ఇచ్చిందని, ఆడలేనమ్మో మధ్యలో ఉడిందని అలా అనకూడదు. అసలు మనం ఏమిటి, మన పరిస్థితి ఆలోచించుకోవాలి. ఈ పక్కవన్నీ తర్వాత విషయాలు. దానికి గట్టిగా చెప్పాడండి విచిత్రమైన జవాబు. ఏమిటో తెలుసా? అసలు మహారాజా, సాత్యకి కర్ణుడితో యుద్ధం చేసినటువంటి రథం కృష్ణుడు ఇచ్చిన రథం కాదయ్యా. అసలు విషయం విను మహారాజా. కృష్ణుడు రథం గరుడధ్వజంతో దారుకుడు సారథిగా ఉన్నటువంటిది రాకముందే సాత్యకి తమ్ముడు సాత్యకి కోసం రథాన్ని తీసుకొచ్చాడు. ఎందుకంటే మరి కింద పడిపోయాడు కదా భూరిశ్రవసుడి చేతుల్లో. అందుకని రథం తీసుకొచ్చాడు. ఆ రథం మీద ఎక్కి చేసిన యుద్ధం అయ్యా. నేను ఇది కావాలనే నీకు ముందు చెప్పాలా, ఎందుకంటే తమరి వ్యాఖ్యానాలు నాకు తెలుసు కదా. ఇగో ఇప్పుడు మీరు ఈ మాట మాట్లాడాక, ఇగో ఈ విషయం జరిగాక, కర్ణుడు పరిగెట్టాక ఆ రథాన్ని ఎక్కాడయ్యా. ఆయన రథం మీద మామూలుగానే ఉండి చేశాడయ్యా యుద్ధం అన్నాడు. ఇక సెలవు తీసుకుందాం, అంతవరకు తెలుగులో మాట్లాడతాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నంబర్ 9010222333.